అయోధ్యకాండ, రాముని ముఖ్య ఘట్టాలు. రాముని వయసు ఒక 14 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 14 సంవత్సరాల వయసులో వశిష్ఠుని దగ్గర విద్యా విధానానికి వెళ్ళారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. వేద విద్యలు, ధనుర్విద్యలు, అనేక రకమైనటువంటి విద్యలను ఆయన నేర్చుకున్నారు. దినదిన ప్రవర్ధమానముగా బాలచంద్రుని వలె ఎదుగుతున్న శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వయసులోకి వచ్చాడు. ఈ 14 సంవత్సరాల వయసులోనే కూడా దశరథుడు అత్యంత ప్రేమ కురిపిస్తూ రాముడిని చూడకుండా ఒక్క క్షణమైన నిలవలేని స్థితి దశరథుడు వచ్చింది. అంతటి ముద్దుగా ఉన్నాడు. రాముని ఎత్తు 12 అడుగులు. రామాయణంలోని వాల్మీకి రాసిన విధానంలో రాముని ఎత్తు 12 అడుగుల ఎత్తు. దానికి నిదర్శనంగా భద్రాచలంలోని అక్కడ ఉండే క్షేత్రంలో దగ్గరలో రాముని యొక్క పాదములు కనబడతాయి. ఒక కొండ మీద కూర్చుంటే కింద పాదం ఉంటుంది, కొండ అంత ఎత్తు ఉంటుంది. మనం ఎక్కాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది, మన కాళ్ళు కింద దాకా వెళ్ళాం. అంటే 12 అడుగులు ఎత్తు అని పర్ణశాల అనే క్షేత్రంలో ఉంటాయి ఈ రాముని పాదాలు. సీతమ్మ ఆరవేసుకున్న నారచీరలు, గుర్తులు 12 అడుగులు ఎత్తు నిదర్శనం అదే మనకి. అయితే విశ్వామిత్ర మహర్షి, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు యాగ నిర్ణయాన్ని నిర్ణయించాడు. ఒక అడవిలో యాగాన్ని చేస్తున్నాడు, ఒక మహోన్నతమైన యాగాది. ఆ యాగానికి మారీచడు, బాహుబలుడు అని చెప్పేసి 2 రాక్షసులు యాగాన్ని చేస్తున్నారు. రక్తాన్ని చిమ్మరించడము, ఎముకలు వేయడము, యాగ నిర్దిష్టత చేయాలని చెప్పేసి యోచన చేశారు. ఎలాగా చేయనట్లేదు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆలోచన చేసుకున్నాడు. శ్రీరామచంద్రుడు ఉన్నాడు, మహానుభావుడు. ఆయన్ని తీసుకొస్తే యాగాన్ని రక్షణ చేయడము. మిథిలా నగరములో జనక మహారాజుని కుమార్తె సీత ఉంది. ఆ సీత భూమిలోంచి వచ్చింది అయ్యో నిజుగా. ఆమె లక్ష్మీమాత. కాబట్టి రాముడికి సీతకి వివాహం చేయాలి. ఈ వివాహం చేసినందువల్ల అనేకటువంటి కారణాలు ఉంటాయి అని వశిష్ఠుడి దగ్గరికి వచ్చి వశిష్ఠుడితోటి ఈ యొక్క విశ్వామిత్రుడు మాట్లాడాడు. వీళ్ళిద్దరూ లోక కళ్యాణార్థమే చేస్తారు. ఆ సమయంలో నారద మహర్షి కూడా అడిగొచ్చాడు. నారద, ఏంటి విషయం, ఎలాగా, ఏం చేద్దాం అని అడిగితే, స్వామి ఇది లోక కళ్యాణార్థం చేయాలంటే ఇక్కడ రావణాసురుడనే వాడు ఒకడున్నాడు, కంటకుడుగా మారాడు, కానీ శివభక్తుడు, అమోన్యమైన శివభక్తుడు, మామూలు వాడు కాదు. వాడిని ఎదిరించాలి, వాడిని సంహరించాలంటే రాముడే దానికి కారకుడు అవ్వాలి. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఆలోచించుకుని, సరే నేను రేపు 2 రోజుల్లోనూ అయోధ్యకు వస్తాను, దశరథుడిని అడుగుతాను, రామచంద్రుడిని లక్ష్మణ్ణి పంపమని నా కూడా. అలాగే బాగుంది ఆలోచన. వచ్చాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు అంటే మహా కోపదారి ఈ విశ్వామిత్రుడు. ఆయన మాటని కాదు అని ఎదిరిస్తే ఘోరమైన శాపాన్ని ఇస్తాడు. ఆ విషయం దశరథుడు తెలుసు. మహర్షులకు అభివాదములు, రండి మహానుభావ అని చెప్పేసి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి తన సింహాసనం యందు కూర్చుండబెట్టి కాళ్ళను కడిగి పాదపూజన చేసి, స్వామి తమరు వచ్చిన విశేషాన్ని తెలియపరచగటి అని అడగానే విశ్వామిత్రుడు అంటాడు, నాయనా దశరథ, ఒక యాగాన్ని నిర్వర్తిస్తున్నాను. మారీచ సుబాహులనే 2 రాక్షసులు ఆ యాగాన్ని పాడు చేస్తున్నారు. యాగ సంరక్షణగా నీ కుమారులిద్దరిని నాతో పంపించు, లోక కళ్యాణం ఉంటుంది అన్నట్టు. ఇందుకు స్వామి
రాముడు చిన్న బాలుడు, అతి సుకుమారుడు, ఆయన ఎందుకు నేను వస్తాను, ఎన్నో యుద్ధాలు చేసిన వాడిని అంటే, అలా కాదు, నేను అడిగిన ప్రతి దానికి అర్థం పరమార్థం వేరేగా ఉంటుంది. ఈ అర్థం పరమార్థాన్ని తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. కాబట్టి రాముని లక్ష్మణ్ణి పంపించు చాలు, ఇంకెవరు వద్దు, సైన్యం వద్దు, వీళ్ళిద్దరు చాలు అంటే తప్పక ఎక్కడ శపిస్తాడో ఏం జరుగుద్దో అని వశిష్ఠుడితోటి సంప్రదించి వశిష్ఠ మహర్షి కూడా నాయనా పంపించు మంచి జరుగుతుంది అని అంటే గుండె నెటవ చేసుకుని అశ్రుత నయనాలతో పంపించాడు. జాగ్రత్తగా వెళ్ళరండి అని. అలాగే వెళ్ళగా కొంతకాలం కొంత దూరం వెళ్ళారు, అడవిలోకి వెళ్ళారు. అడవిలోకి వెళ్తా ఉండగా రాముని యొక్క కాలి బొటన వేలు తగిలింది ఒక రాయికి. అతనికి తుల్లి పడిపోయాడు, సర్దుకున్నాడు. ఆ రాయి ఒక స్త్రీమూర్తిగా అవతరించింది. రాముని యొక్క కాలు తగిలి ఆవిడ అహల్య. అహల్య వృత్తాంతం మనకు చాలామంది తెలుసున్నదే. శాపగ్రస్తురాలైంది కాబట్టి రాముని పాదానికల్ని మళ్ళా పూర్వజన్మ నమస్కరించింది. రామచంద్ర అంది. కొంత దూరం వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద పెద్ద అరుపులు, కేకలు ఇటువంటివన్నీ వినబడుతున్నాయి. ఏంటిది? యాగశాలకు దగ్గరగా వచ్చామయ్యా, ఇక్కడున్న రాక్షసులు చేసే వికట హట్టహాసాలవి, వాళ్ళని సంహరించాలి. ఎవరు ఏ రాక్షసులు? తాటకి అనే రాక్షసు ఉంది ఇక్కడ. ఆడుదాన్ని చంపడమా? అదేంటి ధర్మం? ఆడుదాన్ని చంపకూడదు కదా అని రాముడు సంశయించాడు. లవకుశ అనే సినిమాలోని లవకుశుడు రాముడితో యుద్ధాన్ని చేస్తుంటారు. అప్పుడు ఒక పద్యం ఉంది, ఆడుదానిని చంప అది ఏటి ధర్మంబు చెప్పుకున్నటకైనా సిగ్గు లేదే అనే పద్యం ఉంటుంది. ఆ పద్యం గుర్తొచ్చింది నాకు, అందుకని చెప్పాను అది. అదే పత రాముడు అన్నాడు, ఆడుదాన్ని చంపడం ధర్మం ఏంటి, ఇది ధర్మం కాదే అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, ఆడుదైనా మగవాడైనా చేయు నికృష్టమైన పనులు చేస్తే చెడుని సంహరించాలి అన్నప్పుడు చెయ్యాలి. సరే, అటువంటి చెడు నాకు ఆవిడలో కనపడాలన్నాడు. ఎంత ధర్మబద్ధంగా ఆలోచించాడు శ్రీరామచంద్రుడు. అటువంటి చెడు ఉందని మీరు చెప్తున్నారు, రైటే. మీరు చెప్పినంత మాత్రం నేను కాదనలేను. అది నా కంటికి కూడా కనపడాలి కదా, నా మనసుకు అనిపించాలి కదా అది చెడని. అప్పుడే కదా ధర్మాన్ని 4 పాదాల నలపగలం అంటే, సరే చూడు వస్తుంది అన్నాడు. వికృత రూపంతో, మహావికృతమైన రూపాన్ని ధరించి, జడలను పెంచి, కోరలను చాచి, చింత నిప్పుల కంటే కూడా ఎర్రగా ఉన్న పెద్ద కళ్ళను పెట్టి, కనపడుతున్న ప్రతి జంతువులను, ఏనుగైతే ఏనుగుని తీసి పైకి ఎత్తిపడేసి చంపేస్తుంది, చిన్న కుందేలు కనిపిస్తే కుందేలు చంపేస్తుంది, ఏది కాబట్టి దాన్ని అందరిని సంహరించేసి ఈ చెట్టుల్ని కూల్చిపడేస్తుంది. ఇలా వికృత రూపంతో వచ్చి అంత వనములనంతా నాశనం చేసుకుంటూ వస్తుంది. అది చూశాడు రామలక్ష్మణులు. ఎంత దారుణంగా చేస్తుంది, దీన్ని సంహరించడం వల్ల మంచి లోకానికి మంచి జరుగుతుంది అని మనసులో తలచి తన యొక్క విల్లంబులను తీసుకుని ఆ యొక్క రాక్షసిని దునిమాడు అంటే మరణించింది. ఈ యొక్క తాటకి యొక్క కుమారులు ఎవరు? మారీచుడు, సుబాహుడు. వీళ్ళిద్దరు తల్లిని చంపేశారు. వీళ్ళ సంగతి తేల్చాలి. రాక్షసులు, బలశాలు, వీళ్ళ సంగతి తేల్చేయాలి అనే ఉద్దేశంతో యాగ నిర్వహణ చేస్తుంటే మళ్ళీ రక్తాన్ని, ఎముకల్ని పోయడానికి ప్రయత్నించేశారు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ రక్షణ కల్పించి బాణాలతోటి, ఆ తదుపరి వీళ్ళిద్దరని బాణాలతో కొట్టాడు రాముడు. కొట్టగానే సుబాహుడు చనిపోయాడు, మారీచుడు పారిపోయాడు.
దెబ్బ తట్టుకోలేక ఈ యాగం పరిసమాప్తం అయింది. లోక కళ్యాణార్థం మనం యాగం చేసాం. ఇక్కడ భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచన చేస్తూ మిథిలా నగరం మీదుగా రాముణ్ణి ప్రయాణం చేయించాడు. అయోధ్యకి వెళ్ళాలి. మిథిలా నగరం వచ్చింది. మిథిలా నగరం యందు రామలక్ష్మణులు ఇద్దరూ నడుచుకుంటే వెళ్తున్నారట. అంతఃపుర పైనుంచి సీతాదేవి రాముణ్ణి చూసింది. ఆహా, ఏమి సుందర రూపుడు, ఎవరు అని అడిగింది. ఈ సీత అడిగితే పలానా శ్రీరామచంద్రుడు అయోధ్యాపుర అనేకి రాజు రాకుమారుడు అని చెప్పారు. ఓహో సరే అని చెప్పి ఆలోచించారు. సీతని రాముడికి సీతను దీనినే పెళ్లి చూపులు అంటారు. విశ్వామిత్రుడు ఆ రకంగా చూపించాడు. అక్కడ పెళ్లి చూపులైనవి, వివాహం జరగాలి. ఈయన అయోధ్యకి తీసుకెళ్ళిపోయాడు, అయోధ్యలో పెట్టేశాడు, వివాహం జరగాలి. అప్పుడు సీతామాత చిన్నతనములోని ఆడుకుంటున్న సమయంలోని వారింట్లో ఒక శివధనుస్సు ఉండేది. ఆ శివధనుసుని ఎత్తడం అంటే చాలా కష్టం, ఎవరు ఎత్తలేరు, అంత బరువు. ఆ శివధనుసుని ఈమె అక్కడికి ఇలాగ ఎడమ చేత్తో గెంటింది. అది అంత దూరం లేదు. ఈ జనకుడు ఎప్పుడైతే చూశాడో, అమ్మ శివధనుసును కదపగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ అమ్మాయి, కాబట్టి సీతనికి వివాహం శివధనుస్సుని ఎత్తగలిగిన వాటికి ఇచ్చి వివాహం చేయాలి అనే ఒక సంకల్పం పెట్టుకున్నాడు. అంటే కారణజన్ములు వీళ్ళందరూ, రాముడైనా సీతైనా కారణజన్మాత్మంగా వచ్చిన వాళ్ళు, అయోనిజులు. కాబట్టి సీతనే ఆలోచించాడు. సీత భూమి నుండి దొరికింది ఒక పెట్టిలో, భూమి పొలం దున్నుతుంటే. కాబట్టి రాముడు ఎవరు చేస్తారు, రాముడే అల్లుడు కావాలని ఈ జనక మహారాజు అనుకోలేదు, ఊహించలేదు. ఎవరైతే శివధనస్సును ఎత్తుతారో వారికి ఇచ్చి ఏమైనా స్వయంవరాన్ని ప్రకటించాడు, వివాహం చేస్తానని ప్రకటించాడు. ఆ ప్రకటనలో అనేక మంది వచ్చారు. అందులో రావణ బ్రహ్మ కూడా వచ్చాడు. ఎవరి వల్ల కాలేదు. అప్పుడు శ్రీరామచంద్రుణ్ణి ఈ యొక్క విశ్వామిత్రుడు తీసుకొచ్చాడు. రామ వెళ్ళన్నాడు. అప్పుడు నా చిన్నప్పుడు 5వ తరగతి చదివినప్పుడు ఒక తెలుగు వాచకంలో ఒక శ్లోకం ఉండేది. దాన్ని లక్ష్మణుడు అంటాడనమాట. అక్కజముగ చాపం అవలీల రాముడెక్కు పెట్టుచున్నాడు, అదరకు భూదేవి చెదిరి చెలించకు శేషాద్రి నీవున్. ఈ పద్యం నాకు గుర్తుకొచ్చింది. అక్కజముగ చాప మక్కుబట్టుచున్నాడు రాముడు, ఎత్తుతున్నాడు శివధనస్సుని, అదిరిపోకు భూదేవి అని. అలాగే రాముడు ఆ యొక్క శివధనస్సు దగ్గరికి వచ్చి 3 ప్రదక్షిణ చేసి నమస్కరించి దానిని ఒకసారి తీసి ఎక్కువ నారిని సాధించగానే పెళ్ళతో ధనులతో విరిగినది. ఎప్పుడైతే అలా విరిగిపోయిందో శివధనస్సుని విరిచేశాడు. అమ్మో, ఇక్కడ భార్గవరాముడు అనేవా ఇంకొక ఆయన ఉన్నాడు, పరశురాముడు. ఆయన విష్ణుధనుసుని పట్టుకొచ్చాడు. అహంకారంతో ఉన్నాడు, కోపం అహంకారంతో ఉన్నాడు. ఏయ్ రామ, శివధనుసుని విరిచేయడం గొప్ప కాదు, విష్ణుధనుసు ఇదిగో దీన్నే. రాముడే విష్ణు దగ్గర విష్ణుధనుసు పుట్టుకొస్తే ఏమొస్తుంది? అప్పుడు వీడి గర్వకారణంగా ఉన్నాడు కాబట్టి ఈ గర్వభంగం చేయాలన్న ఉద్దేశంతో ఆ విష్ణుధనుసుని ఎత్తి చూపుతాడు. అప్పుడు ఈ యొక్క ఈయనకి రాముడు విష్ణు అవతారంలో కనిపించాడు. మహానుభావ, తప్పైంది, నీ లీలలో అసామాన్యమైనవి అని నమస్కరించి ఆయన వెళ్ళిపోయాడు. సరే,
శుభ్రంగా రామ సీతారాములకి వివాహం జరిగినది. వాటితో పాటు ఊర్మిళనే ఒక ఆవిడ, తిలత్తన అనే ఇంకొక ఆమె, అలాగే భర్త శత్రుఘ్నులకి నలుగురికి వివాహం జరిగిపోయింది. ఏ వయసులో జరిగింది వివాహం రామునికి? 15 సంవత్సరముల వయసులో జరిగింది. ఆజానబాహుం అరవింద దళాక్షం రామం అంటే ఆజానుబాహుడు, 12 అడుగులు పొడుగు. మరి ఆజానుబాహుడు కాకపోతే ఎలాగా? వివాహం జరిగింది. వివాహం అయింది. ఆనందంగా ఉన్నారు. దశరథ మహారాజు అయోధ్యకి తీసుకొచ్చాడు కోడల్ని. అల్లారు ముద్దుగా పెరిగే పిల్లలని అని చెప్పి సంతోషంగా అయోధ్యలో వేడుకలు జరిగాయి, అన్నీ జరుగుతున్నాయి. కొంతకాలం అయ్యేసరికి వశిష్ఠుడు వచ్చాడు. రామకి పట్టాభిషేకం చేయాలయ్యా, ఎంతకాలం అని నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తావు, రాముడికి ఇవ్వా? నా రాముడు రాజు అవుతాడు, రైటే, ఎంత ఆనందం, నాకు ఎంత సంతోషం, తప్పనిసరిగా ముహూర్తం పెట్టి మహానయాన్ని. వశిష్ఠుడు సామాన్యుడా? సామాన్యుడు కాదు, అసామాన్యుడు. దివ్య దృష్టితో అంతా గ్రహించాడు, ముహూర్తాన్ని నిర్ణయించాడు. పలానా రోజు రామ పట్టాభిషేకం. ఈ రామ పట్టాభిషేకం చేయాలంటే ఊరంతా, రాజ్యం అంతటా పండగలు, రంగవల్లులు వేశారు, రంగురంగుల కాగితాలతో అలంకరించారు, ముగ్గులు, వేడుకలు ఎంతో జరుగుతున్నాయి. ఆ సమయములో మందర ఎదురుకొచ్చింది. కైకెను చూసి పిలిచింది. ఏమ్మా కైకేయ, నీకేమో తెలుస్తుందా? రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు నీ భర్త అని. అవును, అగ్రజుడు శ్రీరామచంద్రుడు నాకు వచ్చేంత ప్రేమపాత్రుడు, చేయడం మంచిదే కదా. పిచ్చిదానా, నిన్ను నమ్ముకుని నీ భరతుడు ఏమైపోతాడమ్మా? రామ పట్టాభిషేకం జరిగితే నువ్వు రాముడు రాజు అయితే భరతుడు ఏమయ్యాడు? ఈ భరతుడు ఆ సమయంలో అత్తవారి ఇంట్లో ఉన్నాడు, ఇంకా రాలేదు. అయితే ఏమవుతాడంటే అని బుద్ధి మార్చింది. నీ భర్త నీకు 3 వరాలు ఇచ్చాడు కదా గతంలోని, ఆ 3 వరాలు ఇప్పుడు అడుగు. ఏమిటి ఆ 3 వరాలు? రాముడు 14 ఏండ్లు అరణ్యవాసం చేయాలి. ఇక్కడ ఒక లాజిక్ ఉంది మనలో చెప్పుకుంటే. కైకేయ 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమని చెప్పిందంటే, ఏ ఇంటిలోనైనా మనం ఒక అద్దెకు ఉన్నాం, రెంట్ అగ్రిమెంట్లు రాయలేదు, 14 సంవత్సరములు అద్దెకి ఉన్నట్టుగా ఉండి ఆ 14 సంవత్సరాలు నువ్వు రిసీట్లు తీస్తే ఆ ఇల్లు నీదవుతుంది, ఆస్తి హక్కుని కోల్పోతారు. కాబట్టి 14 సంవత్సరాలు అరణ్యవాసం అని చెప్పింది. రాజ్యారాధన కోల్పోయాడు రాముడు, ఇంకా రాజ్యానికి రావడానికి లేదు ఇంకా. అలాగే తన వాడైన కొడుకైన వాడు భరతుడికి పట్టాభిషేకం చేయాలి అనే వరాలు కోరు. సరే అని చెప్పేసి ఇక్కడ వశిష్ఠుడు రాముడికి పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడని చెప్పేసి అందరూ అనుకున్నారు, కానీ పెట్టలేదు. అరణ్యవాసానికి ముహూర్తం పెట్టాడు. వశిష్ఠుడు పెట్టింది రాముని అరణ్యవాసాన్ని పంపాలని ముహూర్తం పెట్టాడు. ఆ తదుపరి అలకపానుపు మీద కైకేయికి వచ్చింది. దశరథుడు వచ్చాడు. దేవి ఏంటిది, తెల్లవారితే రాముడి పట్టాభిషేకం, నువ్వు ఈ అలకపానుపు ఏంటి అంటే, నాకు 2 వరాలు ఇస్తానని చెప్పావు కదా, ఆ 2 వరాలు నాకు ఉంటా కావాలి. ఏమిటి కొరకు ఇచ్చేస్తాను, ఆనందంగా ఉంది నాకు. శ్రీరామచంద్రుని 14 సంవత్సరాలు అరణ్యవాసం పడిపోయాడు కింద, భరతుడికి పట్టాభిషేకం అనగానే దశరథుడు కింద పడిపోయాడు, మూర్ఛలిపోయాడు. రామచంద్రుడిని కేకేశారు. శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఏంటమ్మా నీ తండ్రి నాకు ఇలాగ వరం ఇచ్చాడు, నేను ఇప్పుడు అడిగాను, తప్పనిసరిగా పితృ వాక్కు పరిపాలన నేను నిర్వర్తిస్తాను. ఏంటి ఆ వరం? నీ వరం 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళిపో, నారవస్త్రాలు ధరించి. భరతుడికి పట్టాభిషేకం, మాతా శిరోధ్యానం.
నీ యొక్క ఆజ్ఞని శిరస వహిస్తున్నాను. తండ్రికి కాళ్ళకు నమస్కరించాడు. నారవస్త్రములు ధరించి వెళ్తుంటే సీతాదేవి వచ్చింది. నాదా మీరు లేనిది నేను ఉంటాను, అయోధ్యలో ఉండాలి నువ్వు అన్నాడు. అయోధ్యలో కాదు కదా, మిథులలో కాదు, ఎక్కడ ఉన్నాను నీ అంటే నస్తాను. పతి వెంటే సతి పయనం. సరే, ఆమె నారబట్టలు. ఈయన ఇది చూసిన లక్ష్మణుడు ఖిన్నుడైపోయి ఆయన కూడా వచ్చింది. అన్నగారు మీ అంటే నేను వస్తాను, మీకు రక్షణ. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం తెలిసిన వశిష్ఠుడు విశ్వామిత్రుడు కూడా ఈ లక్ష్మణుడికి ఒక వరాన్ని ఇచ్చారు. 14 సంవత్సరములు నిద్ర లేకుండా ఉండే వరాన్ని ఇచ్చారు. ఆ తదుపరి లక్ష్మణుడు మరొక వరాన్ని అడిగాడు. ఈ 14 సంవత్సరాలు నా భార్యకి నిద్ర ఉండాలి అంటే 14 సంవత్సరాలు పగలో రాత్రి కూడా పడుకుంటుంది ఊర్మిళ. ఆ భోజన సమయానికి లెగడం, ఏదో 2 చెంబులు నీళ్ళు పోసుకోవడం, రామకృష్ణ అన్నట్టుగా శివాయ నమశివాయ అనుకోవడం, చిన్న పూజ చేసుకోవడము, శుభ్రంగా తినేయడం, పడుకోవడం. ఆమె ఇంత. ఈయన నిద్ర రాదు. ఈ వరాన్ని పొందేమన్నాడు. 14 సంవత్సరాలు కంటికి రెప్పగా కాపాడుకుంటాను నేను అనే దాంతో వచ్చేసాడు. మిథిలా అయోధ్య నగరం నుంచి వీళ్ళు బయలుదేరుతుంటే, అరణ్యవాసానికి బయలుదేరుతుంటే ఎంతోమంది ప్రజలు కన్నీటితో, దుఃఖవదనాలతో, బాధతో బయలుదేరిపోయారు. వెనకాల వచ్చేసారు. చాలా దూరం వచ్చేసారు. ఎంత దూరం వచ్చినా వీళ్ళు వెళ్ళట్లేదు. వెనక్కి తిరిగి చూశాడు రాముడు. రాజధర్మాన్ని నిర్వర్తించాలి నాయనలారా. ఇక్కడ మీరు నా వెంట వస్తున్నారు. నా వెంట మీరు వస్తుంటే మీ అందరికీ భోజన సదుపాయాలు చెయ్యాలి. ఇది అడవి మార్గంలో వచ్చాం కాబట్టి భోజన సదుపాయాలు చేస్తే రాజధర్మాన్ని తప్పుతాను నేను. రాజధర్మం తప్పితే మంచిది కాదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెనక్కి మరలండి అని చెప్పి వెళుతుంటే కొంత దూరం వెళ్ళాడు. ఒక నది వచ్చింది. ఆ నది దాటితే వెళ్ళాలి. ఆ నది దాటుదామనేసరికి అక్కడ ఆ నది దాటడానికి ఒక పడవ ఉన్నది. ఆ పడవను దాటడానికి ఎక్కితే ఆ యొక్క పడవ యొక్క యాజమాని భోయుడు ఆయన గారు వచ్చి రామచంద్రుడికి నమస్కరించి ఆనందంతో పడవ ఎక్కించి అవతల ఒడ్డుకి చేర్చాడు. అక్కడ ఈ యొక్క కూడా ఒక వరాన్ని ఇచ్చి రామ లక్ష్మణ సీత సమేతంగా, లక్ష్మణ సీతా సమేతంగా రాముడు అడవిలోకి ప్రవేశించి అలాగే వెళ్తున్నాడు. ఇది అయోధ్యకాండ.